హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ నాగరాజ్. వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ ఈపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈపీఎఫ్ వారు మనకు ఒక గుడ్ న్యూస్ అంది మొన్న 17వ తారీఖుని విడుదల చేశారు. అది ఏమిటంది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియోకి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈపీఎఫ్లో ఒక మెంబర్ అనుకోకుండా మరణిస్తే అతను ఒక అమౌంట్ అనేది ఎవరైతే ఈ నామినీ చేసుకుని ఉంటారో ఫ్యామిలీలో వాళ్ళకి చెందుతుంది. అలాగే ఆధార్ కార్డులో డీటెయిల్స్ అలాగే ఈపీఎఫ్లో డీటెయిల్స్ సేమ్గా ఉంటే ఏ ఇబ్బందికరంగా లేకుండా తన ఒక అమౌంట్ అనేది తన ఫ్యామిలీకి చెందుతుంది. అలాగే మిస్టేక్స్ ఏమైనా ఉంటే గతంలో చాలా ఇబ్బంది పడేవారు, అటువంటిది ఏమి లేకుండా మన ఈపీఎఫ్ వారు మనకి ఒక అప్డేట్ అనేది తీసుకొచ్చారు. అదేమిటంటే ఒకవేళ ఈపీఎఫ్లో మిస్టేక్స్ ఏమైనా ఉన్నా సరే, ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఏమైనా సరే, రెండు మ్యాచింగ్ ఆఫ్ అయినా సరే మనం ఏ ఇబ్బంది లేకుండా ఆఫ్లైన్ ద్వారా మెంబర్ యొక్క డీటెయిల్స్ అలాగే నామినీ యొక్క డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ పట్టుకుని పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. గతంలో ఏముండేదంటే సేమ్ ఆధార్ కార్డులో ఎలాగుండేదో పిఎఫ్లో కూడా సేమ్ ఉంటేనే నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇతర ఏ డీటెయిల్స్ అయినా సేమ్ ఒకలే ఉంటే అది కూడా ఈ నామినీ చేసుకుని ఉంటేనే మనకి డబ్బులు వచ్చేవి. ఇతర ఏ మిస్టేక్స్ ఉన్నా సరే ఆఫ్లైన్ ద్వారా కూడా మనకి డబ్బులు వచ్చేవి కాదు. చాలా ఇబ్బంది పడేవారు. ఆఫ్లైన్ ద్వారా వెళ్ళి జాయింట్ డిక్లరేషన్ ఫిలప్ చేసి దాన్ని సబ్మిట్ చేసి తర్వాత మళ్ళీ పిఎఫ్ అమౌంట్ అనేది అప్లై చేయడం చాలా ఇబ్బంది పడేవారు. అదేం లేకుండా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన అప్డేటు ఆధార్ కార్డులు కానీ పిఎఫ్లో కానీ మిస్టేక్స్ ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ తండ్రి పేరు ఏ మిస్టేక్స్ ఉన్నా సరే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆఫ్లైన్ ద్వారా వెళ్ళి పిఎఫ్ అమౌంట్ అనేది నామినీ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.